నీ పాదాబ్జాలు ధ్యానం చేస్తున్న నన్ను తీసుకెళ్ళిపోతా ఏదో రకంగానే ప్రతిజ్ఞలు చేస్తున్నాడయ్యా. ఈ అధమాధముండి ఎరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపములు, నీ ప్రతాపం గురించి వీడికి ఏం తెలుసు అని చెప్పి, ఇప్పుడు ఆవిడ పాపం అమ్మాయి కదండి, కంగారు ఉంటుంది కదా, అందుకని అగ్నిజ్యోతులతో చెప్పించింది, ఒక్కడిని రావద్దను ప్రమాదం. అతి స్నేహక్కలు పాపశంకి అంటాడు కాళిదాసు. మనకి ప్రేమ ఎక్కువ అక్కడ అవతల వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తాడు. ఏమనవుతుంది వాడు బలవంతులని తెలుసు, అయినా సరే ఒక్కడిని రావద్దను, బలగంతో రమ్మను, 1000 మంది యాదవులను తీసుకుని రమ్మను, ఎందుకంటే వీడు వెధవ, వీడు తిన్ననైన వాడు కాదు, ఆ ప్రేమ పాపం. అలాగే గో ఒకవేళ మళ్ళీ వచ్చి వాళ్ళతో యుద్ధం ఇవన్నీ గొడవ అయితే ఓ పని చేయమని అది కూడా చెప్పింది. గౌరీ పూజ కోసం నన్ను ఊరి చివరికి తీసుకెడతాను, అమ్మవారి ఆలయం అక్కడ ఉంది కదా, అక్కడికి వస్తాను, అయిపోయాక నేను బయటకు వచ్చి ఫలానా చోట నుంచోడానికి సంకేతం కూడా ఇచ్చింది. ఇప్పుడు చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చెబితే ఇవన్నీ ఉండవు. అందుకని గౌరీ పూజ దగ్గర అయ్యాక నేను బయటకు వస్తాను కదా, చెలికెత్తులు పక్కనే ఉంటారు కదా, హారతి పళ్ళెం పట్టుకుని అలా చూస్తూ ఉంటాను, నమ్మిది నామనమ్మున సనాతనమేనా అని. అప్పుడు ఈయన రమ్మను, ఆ పక్కనే రథాన్ని అక్కడ వేప చెట్టు ఉంటుంది, అక్కడ పెట్టమని చెప్పు, నేను ఎక్కేస్తాను, జెండాపై కపిరాజు అంతే లెక్క అని మొత్తం రూట్ మ్యాప్ లొకేషన్ పెట్టేసింది గొడవ లేకుండా. ఇప్పుడు భాషలో చెప్పాలంటే లొకేషన్ పెట్టేసింది. ఆయన నవ్వుకున్నాడు ఒకసారి, నాకు ఇన్ని అవసరమా అంటే. చూడండి, జీవుడు ఆలోచన, ఇక్కడ రుక్మిణీదేవి జీవుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, భగవంతుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అంటూనే మళ్ళీ మన ప్రేమ కారణంగా శంకిస్తాం. అతి స్నేహక్కలు పాపశంకి, దానికి కంగారు పడకల. భగవంతుడు కూడా నవ్వుకుంటాడు, అమాయకురాలు నైవేద్యం చేసి పెడతామమ్మా, అది కొంచెం సరిగ్గా రాలేదనుకో, దేవుడు పెడుతున్నాం అనుకోమా, అది ప్రేమ. దేవుడు ఎలా అయినా తింటాడు, అది రౌడీయిజం, అలా చేయకూడదు. దేవుడు ఎలా అయినా తింటాడేమిటి? మా మామగారు ఒక ఆవిడ ఉండేది, అట్టిపళ్ళు కుళ్ళిపోయాక ఆవిడకి పారాయకండి రా దేవుడి నైవేద్యానికి మనకు వస్తాయనేది. అయ్యి బాబోయ్, నీ దైవభక్తి బంగారం కాదు అనుకున్నాం మనం. కుళ్ళిపోయిన అట్టిపళ్ళు దేవుడికి మనకి, వాడు ఎలాగో తిండగా పారాయకండి ఊరికే అనేది. ఇదా నైవేద్యం? మన బతుకు కూడా కుళ్ళిపోదా? మన తినే తిండి కంటే నైవేద్యం బాగా శ్రద్ధగా చేస్తాం కదండి. ఎందుకని? భగవంతుడు సర్వాంతర్యామి కావచ్చు, సర్వశక్తిమంతుడు కావచ్చు, కానీ మనం చేసి సరిగ్గా చేయాలి కదా, మనం మినహాయించేస్తే అలాగా. ఇది నిజమైన భక్తి. అందుకని ఆవిడ ప్రేమతోనే చెప్పింది, ఒక్కడిని రావద్దాను, 1000 మంది, వీడు తక్కువవాడు కాదు, వీలైతే 5-6 వేల మందిని తీసుకుని రమ్మను, పాండవులను కూడా వచ్చేస్తారు మొత్తం ఇక్కడ, గౌరీ పూజ దగ్గరికి రమ్మను అని మొత్తం రూట్ మ్యాప్ గీసి ఇచ్చేసింది. ఇచ్చేస్తూ చివరిగా ఒక మాట చెప్పింది, ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణేంద్రియంబుల కలిమియేలా, పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల, పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేలా, భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, దయిత నీ అధరామృతం వానగాలేని, నీ అధరామృతం వానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా, నీరజాతేక్షణ నీ వనవాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా, ధన్యచరిత నీకు దాస్యంబుజేయని జన్మమేలా 1000 జన్మములకు. రుక్మిణీ కళ్యాణం లాంటి ఘట్టాలు, గజేంద్ర మోక్షం లాంటి ఘట్టాల్లోనండి మీకు అర్థం కూడా తెలవక్కల్లా. ఈ పద్యాలు ఊరికే చదువుకోవడం చాలు, ఇంత వ్యాఖ్యానం కూడా అక్కర్లేదు. నిజానికి నేను నా బాధ్యత కాబట్టి నేను చేస్తున్నాను, కానీ మీరు ఇంటి దగ్గర ఇదంతా ఆశించక్కర్లేదు, ఊరికే చదువుకోండి. ఇందులో అర్థం కాదు ఏముంది? అర్థం కాకపోయినా పర్వాలేదేమో, మొత్తమే దేవుడి గురించి ఏడుస్తున్నాం, అది అర్థమైంది కదా. అదా లౌకిక బంధాల గురించి ఏడవడం కంటే దేవుడి గురించి ఏడవడం మంచిదే కదా. చాలండి ఆ రచన. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణేంద్రియంబుల కలిమియేల. పోతన గారికి ప్రహ్లాద చరిత్ర రాసినా కూడా సంతృప్తి కలగల. అక్కడ రాసినవేమని, కంజక్షునకు గాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు ఒకటని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక, కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుడియ జాల రంధ్రములుగాక,
విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. మోతెత్తిపోయాడు అక్కడ పద్యాలు రాసిన ఆయనకి తనివి తీరల. ఇంకా మళ్ళీ అదే శైలి ఇక్కడ కొనసాగించాడు ఆయన. అందుకని ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణేంద్రియంబుల కలిమియేల కాస్త చెవుడు వచ్చిందంటే ఇటోడు దోపేస్తాం ఇటోడు దోపేస్తాం, 2 లక్షలు. హీరింగ్ ఎయిడ్ దానికి 1,00,000 దండగే కానీ ఏమీ వినపడదు. నాకు ఒకసారి ఎప్పుడో చెవులకు ఇబ్బంది వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా. ఆయన ఏదో రాశారు. ఆయన ఏం చెప్పాడు, 15% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 15% అదెంతో ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అని అడిగా. 15% ఉంటుందా. ఇంటికి వచ్చాక మా పెద్ద అబ్బాయి శ్రీశ్రీ అన్నాడు అతడు, 15% ఉంటుంది నాన్నగారు, వాడి ఇన్కమ్ ఉంటుంది, మీ చెవులు కాదని చెప్పాడు. మీ చెవులు కాదు వాడి ఇన్కమ్ పెరుగుతుంది అన్నాడు. బాగుంది అబ్బాయి, ఇదే నిజం అన్నాడు. అలాగే ఉందండి ఇప్పటికి. దానికి నేను లక్ష్య పెట్టకుండా ఉండడం అది బాగైంది అంతే. ఇంకా దానికి అది పెట్టి ఇది పెట్టి నానా గొడవ చేసి దాన్ని తుడిచి దాంట్లో బ్యాటరీ వేసి ఆ బ్యాటరీ పోయిందని ఎందుకు వచ్చిన గొడవ. అసలు ఈ లోకంలో వినడానికంటూ ఏమున్నాయమ్మా? ఏం వింటారు ఏం కంటారు? ఎన్ని వినపడకపోతే అంత మంచిది, ఎన్ని కనపడకపోతే అంత మంచిది, ఎన్ని తెలవకపోతే అంత మంచిది. లోకం అలా ఉంది. వేళ పేపర్ చూస్తే అర్థమవుతుంది. ఏం వింటాము? ఈ మధ్య నాకు సరిగ్గా వాళ్ళు ఏదో మాట్లాడే పైగా వినపడిన వాళ్ళతో ఒక ఇబ్బంది ఏమిటంటే మనంతరం ఏదో మనం మాట్లాడుకుంటే వాళ్ళ గురించి నేరాలు చెప్పుకుంటున్నాం వినపడకపోవడం వల్ల. అలాగని వీళ్ళ కోసం గట్టిగా మాట్లాడదామంటే ఆ మిషన్ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అంటే వైరాగ్యం రావాలి మనిషికి. ఏం 25 ఏళ్ల వాళ్ళు నన్ను 40 ఏళ్ళ 60 ఏళ్ళు దాటైనా వద్దా? ఇంకా ఎంతకాలం ఇవన్నీ వినపడింది వినపడుతుంది లేనిది లేదు, కనపడింది కనపడుతుంది లేనిది లేదు. కనపడవలసిన వాడు ఎవడో ఆయన. భగవంతుని యొక్క మాటలు వినడానికి కాకపోతే ఈ చెవులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడికి? చెవులో వెంట్రుకలు పెంచుకుని కూర్చోడానికి ఇక్కడ ఇంత పొడుగుని, చెవికి ఆభరణాలు పెట్టుకోవడానికి లోలకలు డోలకలు అంటాను. అందుకే నీ మంచు భాషలు మహనీయమైన నీ మాటలు వినలేనప్పుడు ఈ చెవులు దేనికి పనిలేక అసలు చెవుడు వచ్చినా మంచిదే. అంతటి తపన ఉండాలి భగవంతుడు. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రియురాలు పడుతున్న బాధ ఇది, జీవుడు పడుతున్న బాధ. ఖచ్చితంగా విశ్వనాథ్ వారు చెప్పినట్టుగా జీవుని వేదన 2 నేకమైన సకలోక వైభవ సనాథము రమకథం రచించదన్ అన్నాడు ఆయన. మా నాన్నగారు ఆజ్ఞ ఒకటి రామాయణం రాయమని, నా జీవుని వేదన ఒకటి. జీవుని వేదన లేకపోతే తండ్రి ఆజ్ఞ వల్లే రాయలేరు. కేవలం ఆయన ఆనతి నా వేదన. అంచేది రుక్మిణీదేవి ఒక ప్రియురాలిగా భర్తని కోరడం ఒకటి, జీవుడుగా ఒక ఆత్మ. ఎప్పటికైనా ఆయనే కదా. నేను స్త్రీ అయినా పురుషుడు ఇదంతా మిథ్య. జీవుడు ఎప్పుడు దేవుణ్ణి చేరుకోవలసిందే, ఇంకో మాట లేదు. ఆ తపన ఉంటే ఖచ్చితంగా ఆ దారి ఆయనే వేసేస్తాడు. రూట్ మ్యాప్ ఆయన పంపించేస్తాడు. ఇక్కడ ఇదిరా అబ్బాయి దారిని. ఆ రకమైన పుస్తకం దొరుకుతుంది మనకి. మనలో మనమాట తపన పడితే ఆ రకమైన పుస్తకం మన ఇంటికి వచ్చేస్తుంది. మా కొరియర్లో ఎవరూ పంపకుండా వచ్చేస్తుందండి. లేకపోతే ఓ మంచి గురువు దొరుకుతాడు, ఆయన చెప్పేస్తాడు. లేకపోతే ఏదో ప్రవచనం అనుకోకుండా వింటుంటే సమాధానం దొరికేస్తుంది అందులో. ఆ సందేహం చూస్తూ మీరు ప్రవచనం దగ్గర కూర్చోండి. మీ నిజంగా మీ సంకల్పం మంచిదైతే భగవత్ సంకల్పం వల్ల నా నోట ఆ మాటే వస్తుంది. ఎందుకంటే మీరు వింటున్నారు. మీరు వింటున్నట్టు నాకు తెలియదు. బోల్డ్ మంది చెబుతున్నారు మేము సందేహం పెట్టుకుని కూర్చుంటే తీరిపోయింది. నాకు తెలియదు కదా ఎవరు వింటున్నారో, వారికి ఏమున్నాయో, వారి కష్టాలు తీరేయంటే ఆయన కారణం నేను ఎలా అవుతానండి? వారు ఇది రావాలి, దీనికి మనకి సమాధానం కావాలి అనుకోవడం వల్ల అనుకోకుండా ప్రవచనంలో ఆ మాట వస్తుంది, సమాధానం దొరికేసింది, అయిపోయింది కదా. ఎలా అయితే అప్పుడు ఆ సంకల్పం ఆయనది, నాది కాదు. ఇక్కడ నాకు తెలుసు ఎవరు వింటున్నారో వాళ్ళకి ఏమున్నాయో. ఇది గురువు ద్వారా దొరకడం అంటే ఇది దొరుకుతుంది ఖచ్చితంగా, మనం కంగారు పడక్కల. అందుకని పురుషరత్నము నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల శరీరాన్ని చీగలా పెంచానయ్యా ఎంతో అందంగా. ఇది నువ్వు అనుభవించడానికి కాకపోతే ఇంకెందుకు అంటే శరీరంలో కణాలు పోతున్న కొద్దీ, వృద్ధాప్యం వస్తున్న కొద్దీ ఈ శరీరాన్ని అనుభవించవలసింది భగవంతుడు. అంటే అర్థం లైంగికంగా ఆలోచించకూడదండి. శరీరం ద్వారా చేసే ప్రతి పని అది భగవత్ కార్యం అయి ఉండాలి. అందుకోసమే ఈ శరీరం ఉన్నది ఎందుకంటే ప్రదక్షిణం కోసం, ఈ జిహ్వ ఉన్నది ఎందుకంటే నైవేద్యం తినడం కోసం, ఈ బతుకు ఉన్నది ఎందుకంటే సమాజానికి, భగవత్ స్వరూపమైన సమాజానికి సేవ చేయడం కోసం. ఓ దివ్యాంగులకు కానీ, అనాథలకు కానీ, వితంతువులకు కానీ మనం చేయవలసిన సేవ చేస్తే శ్రీకృష్ణస్వామికి సేవ చేసినట్టే, అనుమానం లేదు. వారు బాధపడుతున్నారు, మనం చేస్తాం. వారిని భగవత్ స్వరూపులుగా అనుకుని చెయ్యాలి. అంతే. ఈ దివ్యాంగుడు శ్రీకృష్ణుడే, ఈ మహిళ శ్రీకృష్ణ స్వరూపమే. ఈ వితంతు పాపుడు చిన్నప్పుడే భర్త పోయాడు, ఏం చేయకుండా ఉంది, ఇప్పుడు ఏమి లేకుండా పిల్లలతో కూడా ఉన్నారు. మనం చేస్తే అంతకంటే కావాల్సింది ఏమిటండి? అది దేశ సేవ కాదా? అలాంటివి చేయాలి. అందుకోసం శరీరం భోగించడం అంటే అర్థం అది. భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల. కంటి చూపు తగ్గింది అని కళ్ళజోడు పెట్టుకున్నా, కళ్ళజోడు పెట్టాక మరింత తగ్గుతుంది ఒక్కోసారి.
ఏటా చూపించుకోవడం దీనికి మళ్ళీ ఇక్కడ 60-70 ఏళ్ళు వచ్చాక ఉన్న కళ్ళజోడు ఏదో ఉంటుంది, సోడా బుడ్డో ఇంకో బుడ్డో ఉంటుంది, వదిలే కనపడింది ఏదో కనపడుతుంది. కనపడిన వాడిని పలకరిస్తాం, కనపడకపోతే ముందుగా మనకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరు మనకు కనపడకపోతే ఎంతో మంచిది. వాడికి ఎవరు నువ్వు బెబ్బే 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 అంటే అయిపోయి వాడే పోతాడు. కనపడట్లేదు, అవసరమైతే ఏదో ఎర్రగడ్డకి పంపిస్తాడు పిచ్చాసుపత్రి, పంపుకొని అక్కడ కూడా బెబ్బే బెబ్బే అంటాం, బెబ్బెబ్బే అంటాం. ఓ పిచ్చాసుపత్రికి మంత్రి గారు వచ్చి ఆయన ఏదో చూస్తున్నాడు, వాళ్ళని చూద్దామని చెప్పేసి, ఆరోగ్య శాఖ మంత్రి కదా, ఆయన అందరినీ చూస్తున్నట్ట. చూస్తుంటే ఒక పిచ్చాడు కనపడితే నువ్వెవరో అన్నట్ట, వాడు కూడా నువ్వెవరో అన్నట్ట. నేను ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిని అన్నట్ట. గట్టిగా అనకో, నేను అలా అనబట్టే నన్ను ఇక్కడ బారేశారన్నట్టు. ఇప్పుడు ఆయనకి పిచ్చి ఎక్కింది, వెళుతూ ఉంటే ప్రమాదం రా బాబా. గట్టిగా అనుకో, నేను మా వీధిలో అలాగే అన్న ఇక్కడ బారేశారు. ఇప్పుడు ఎవడు పిచ్చాడు, ఎవడు చెప్తాడు? ఇది పిచ్చి అంటే లౌకికమే పిచ్చండి, పారలౌకికం భగవత్పరమైనది పిచ్చి ఎలా అవుతుందండి? పిచ్చి వదిలించే పిచ్చి అది. మనం చిన్నప్పుడు ఎవడన్నా దైవ ప్రార్థన ఏమిటో వీడికి ఏదో పిచ్చి పట్టుకుని, వాడికి పిచ్చి పట్టుకోలేదమ్మా, నీకు పట్టుకుంది పిచ్చి, వాడు బాగానే ఉన్నాడు, చేయనివ్వండి. పెళ్ళి గిళ్ళి మనమంతా చేసుకున్నాక వాడు కూడా చేసుకోవాలా, ఏడుస్తూ కూర్చోవాలా? వాడు వద్దేమో వదిలే. ఇది ఎవరన్నా ఉండాలి ఖచ్చితంగా, పిల్లల్లో ప్రోత్సహించాలి, లేదా జన్మ మళ్ళీ రాదు. ఇంకో తర్వాత పద్యంలో చెబుతాడు ఈ జన్మ ఎటువంటిదో, లేకపోతే జన్మ వృధా అయిపోతుంది ఇక్కడ. అందుకే ఆ మార్గంలో ఉన్నారంటే వారిని ప్రోత్సహించాలి, పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. అంతగా కాదు, జాగ్రత్త చెప్పాలి ఒకటే. మళ్ళీ తర్వాత ఇందులోకి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి రాకూడదు. అబ్బాయి చాలా జాగ్రత్తగా ఉండు, ఏ రామకృష్ణ మఠానికి వెళ్ళిపో, బ్రహ్మచారిగా ఉండు. 9 ఏళ్ళు శిక్షణ ఇస్తారు అక్కడ, భయంకరమైన శిక్షణ ఉంటుంది. 9 ఏళ్ళు, ఆ తర్వాత సన్యాసం. ఈ 9 ఏళ్ళలో ఎప్పుడైనా అతను వెళ్ళిపోతారంటే సంతోషం అంటారు, ఆపరు. నీకు ఇష్టమైతేనే ఉండలేదు, వెళ్ళిపో. అటువంటి చోట చేర్పించాలి, శిక్షణ ఇస్తారు. శిక్షణ ప్రకారం వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఈ పాటి సంసారాలు చేయడానికి, పిల్లల కనడానికి మనం ఉన్నాం కదా, వాళ్ళు దేనికి? వాడు చెడిపోలేట ఇక్కడ. ఈ నిర్ణయాలు మనకి పెరగడానికి ఇటువంటి రుక్మిణీ కళ్యాణం లాంటి కథలండి. పెళ్ళిళ్ళ కోసం, పిల్లల కోసం కాదు ఇది. ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి, ఎంతమంది పిల్లలు పుట్టారు, ఎవడు బాగుపడ్డాడు ఇక్కడ? అందుకని భగవంతుడి కోసం అంతా కూడా. అందుకని భువనమోకన నిన్ను పొడగానగాలేని చక్షు ఇంద్రియముల సత్వమేల దయిత నీ అధరామృతం వానగాలేని జిక్వకు ఫలరస సిద్ధియేలా. ముఖ్యంగా వేణువు చూడండి ఎంత పుణ్యం చేసుకుందో. ఆయన అధరాల మధ్యలో ఉంది అది. యమునా తీరంలో స్వామివారు వేణువు వాయిస్తూ ఉంటే గోపికలకు అసూయ కలిగిందిట. ఆ వేణువు వెదురు మొక్క, వెదురు గొట్టం ఏముంది అందులో? ఖాళీ గొట్టం, 7 చిల్లులు తప్పితే ఏం లేవు దాన్ని. అది ఆయన అధరాల మధ్యలో చేరింది. మనం చేరితే చేరనిస్తారా? 100 సంబంధాలు అంటకడతారు ఇక్కడ. భగవంతుడి అధరాల మధ్యలో ఉండేది, అధరాస్వాదనం చేస్తుంది. ఎంత అదృష్టం, దానికి ఎంత పుణ్యం. ఇంత చేస్తే ఏముంది? బోడు వెదురు గొట్టం, ఖాళీ గొట్టం అన్నట్టు. వెంటనే వేణువు సమాధానం ఇచ్చింది. కృష్ణకర్ణామృతంలో చెబుతాడు లీలాసుకుడు. వేణువు సమాధానం ఇచ్చి, అవును మీరన్నది నిజమే, నేను ఖాళీ గొట్టం కాబట్టే భగవంతుడు తన నాదాన్ని నాలో పూరించాడు. మీరంతా బాగా నిండిపోయిన వాటర్ ట్యాంకులు, మీకు ఏం ఖాళీ లేదు. భగవంతుడు రావడానికి మీకు ఖాళీ ఎక్కడుంది? తిరగడమే ఎంతసేపు, పేరు ప్రతిష్ట. పేపర్లో 6 బొమ్మ వేశారు, ఎంతసేపు నా బొమ్మ వేయలే. బొమ్మల గురించే అధవస్థ అంతా. వారికి దండ వేశారు, నాకు దండ వేయాలి. మనిషి బతుకుంటే ఒకటే దండ వేస్తారమ్మా, పోతే 50 దండలు వేస్తారు. పోతే శనుదులు పోతుంది, 50 వేస్తారు. బతుకుంటే ఒకటే వేస్తారు. ఈ దండల గురించి, సన్మానాల గురించి, వారి గుర్తింపు వచ్చింది నాకు రా, ఈ దరిద్రమే ఇదంతా. ఇదే మన మనస్సులో మనం ఖాళీ గొట్టాలం అయిపోవాలి. భగవంతుడు వేణునాదాన్ని మనలో పూరించాలంటే మన మనస్సు ఖాళీ అయిపోవాలి, తెల్ల కాగితంలా అయిపోవాలి. అంత ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటారు, అటువంటి ఉండద్దు. అసలు పూర్వాభిప్రాయాలు ఉండద్దు. నువ్వేం చెబితే అది అంతే. నువ్వేం చెబితే అది నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, నాకేమీ అభిప్రాయం లేదు. అంతేగాని మళ్ళీ వాదించి చర్చించి ఇదే కదండి అదే కదండి మొత్తమే చెప్పేవాడి చేత మన మాట చెప్పించడం ఇక్కడ. ఇదే అహంకారం అంటారు దాన్ని, లేదా అజ్ఞానమేనా అంటారు. అలాంటి అజ్ఞానం రుక్మిణీదేవికి లేదు. అందుకని స్పష్టంగా నీకు నేను అంకితం అయిపోయాను, ఆ వేణువులాగా నీ అధరామృతాన్ని ఆస్వాదించగలిగితే చాలు. నీరజాతక్షణ నీ వనమాలిక గంధమబ్బలేని ఘ్రణమేల. ఈ ముక్కు ఉన్నదెందుకు? నీ మెడలో ఉన్న వనమాల పద్మమాలని సుగంధం చూడ్డానికి కదా. అంటే దేవాలయంలో ఇచ్చిన శేషమాలను పట్టుకుని 10 రోజులు వాసన చూడకండి, కుళ్ళిపోతుంది అది.
దేవాలయంలో ఇచ్చినా, ఏ దేవాలయంలో ఇచ్చినా, ఏ దేవుడు మెళ్ళదైనా మాల కొళ్ళిపోతుందమ్మా. మన మనస్సుని వనమాల చెయ్యగలిగితే ఎప్పటికీ కొళ్ళదది, ఎప్పటికీ సుగంధంతో. మన మనస్సును అర్పించాలి, మనస్సునే మాల చెయ్యాలి. ఇక్కడ ఆ మాల ఎంతసేపు ఉంటుంది? ఎంత గొప్ప మాలైనా కొళ్ళు అప్పటికే దేవాలయంలో వేసేసరికే సగం అయిపోయింది దాని పని. ఇక మనం ఏదో పవిత్రమైన పక్కలో పెట్టుకుంటే ఉపయోగం